ప్రపంచానికి నాయకత్వం వహించే అవకాశం భారత్కే ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. 2047 సంవత్సరానికి ప్రపంచంలో భారత్ నెంబర్ 1 గా ఉంటుందని చెప్పారు. ఆర్థిక అసమానతలను తగ్గించాలనేదే తన కోరిక అని అన్నారు. ఏపీని బాగు చేయడానికి మీరు ఏం ప్లాన్ చేయగలరని ప్రశంసించారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారని చెప్పారు. రానున్న ఎన్నికలు ఎంత ముఖ్యమో ప్రజలకు వివరించి చెప్పాలని అన్నారు. ఎన్నికల ప్రచారంలో కూడా మీరు పాల్గొనాలని చెప్పారు. మీరు సంపాదించిన దాంట్లో 5% సమాజం కోసం వినియోగించుకోవాలని అన్నారు. తాను చేసిన పనులను భవిష్యత్ తరాలు గుర్తుపెట్టుకుంటే తన జన్మ ధన్యమైనట్లేనని చెప్పారు. తొలుత తనను గెలిపించింది విద్యార్థులేనని అన్నారు. బెంగళూరులో టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఎక్కడ చూసినా యువతను చూస్తున్నా, మొత్తం ఈ మీటింగ్ లో చూస్తే యువశక్తి కనపడుతున్నారు. భవిష్యత్తు మీదే. అలాంటి ప్రొఫెషనల్స్ గా ఉండే మొత్తం యువ నాయకులందరికీ కూడా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మీ ఉత్సాహం చూసినప్పుడు అనిపిస్తుంది, ఇటీవల నాకు కష్టం వచ్చినప్పుడు ఏ విధంగా స్పందించారో మిమ్మల్ని చూశాను. ఒక బెంగళూరులో కాదు, ప్రపంచం మొత్తం ఒక 70-80 దేశాల్లో మీరు బ్రహ్మాండంగా నేను చేసిన పనులు గుర్తు చేసుకున్నారంటే దీనికంటే ఏ నాయకుడికి కావలసిన ఆదరణ ఉండదు. దానికి పూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నా. ఒకప్పుడు తెలుగు వారంటే ఆంధ్రప్రదేశ్కే పరిమితం అయ్యేవాళ్ళం. ఈరోజు తెలుగు వారంటే బెంగళూరులో చూస్తే బెంగళూరు సిటీని కూడా ప్రభావితం చేసేది తెలుగు వాళ్లే. ఆ స్థాయికి మీరు వచ్చే పరిస్థితికి వచ్చారు. తెలుగు వారు ఈరోజు ఒక పక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లోనే కాకుండా అటు చెన్నైకి పోయినా, బెంగళూరుకు వచ్చినా, ఏ సిటీకి వచ్చినా ఎక్కడన్నా సమర్థంగా సేవలు అందిస్తున్నారంటే వారికి చిరునామాగా తెలుగు వారు ఉన్నారు. ఇది మనందరికీ గర్వ కారణం. ఒక మన దగ్గరనే కాదు, మన దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం తెలుగు వారు వెళ్లే పరిస్థితి వచ్చారు. ఏ దేశానికి వెళ్ళినా మన అడ్రస్ కోసం ఎత్తుక్కోకుండా ఎక్కడన్నా పాస్ లొకాలిటీ ఉంటే అక్కడికి వెళ్తే అక్కడ ఇండియన్స్ ఉంటారు. వాళ్ళల్లో చూస్తే ప్రముఖమైన స్థానంలో తెలుగు వాళ్ళు ఉంటారు. ఇది చాలా గర్వ కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కారణం 30 సంవత్సరాల కంటే ముందు నేను ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో నేను ఒకటే ఆలోచించాను, తెలుగు వారు అప్పటి వరకు వ్యవసాయమే చేస్తున్నాం, వ్యవసాయ పనులు కూలీలుగానే ఉన్నారు, ఎందుకు ఒక రైతు బిడ్డ ఐటీ ప్రొఫెషనల్ గా తయారు కాకూడదు, ఒక కూలీ చేసుకునే వ్యక్తి వాళ్ళ పిల్లవాడిని ఎందుకు ఐటీ ప్రొఫెషనల్ గా తయారు చేయకూడదనే ఆలోచనతోనే నేను ఆ రోజు నాలెడ్జ్ ఎకానమీకి శ్రీకారం చుట్టాను. అదే ఐటీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు మీరు చూస్తే ప్రపంచం మొత్తం, నేను చిన్నప్పటి నుంచి ఒకసారి నెమరు వేసుకుంటే ఆ రోజు ఎడ్ల బండ్ల దగ్గర నుంచి ఈ రోజు డ్రైవర్లెస్ కార్ల వరకు వచ్చేసాం. అంటే డెవలప్మెంట్ మనం చాలా వరకు ముందుకు పోగలిగాం. అదే సమయంలో ఒకప్పుడు ఐటీని నేను ప్రారంభించినప్పుడు చాలా మంది ఎగతాళి చేశారు. ఒకప్పుడు ఐటీ అంటే బెంగళూరు ఉండేది, అలాంటిది పోటీ పడి బెంగళూరు, హైదరాబాద్ 2 ఉండాలని హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టాం. ఈరోజు మీరు చూస్తే ఇండియాలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ పోయినా నలుగురిలో ఒక ఐటీ ప్రొఫెషనల్ ఇండియన్ ఉంటే, ఇంకా నలుగురిలోనే కాదు, ముగ్గురులో ఒకరు ఉంటే దాంట్లో ప్రతి ఒక్కరు ముగ్గురులో ఒకరు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు, తెలుగు వారు వచ్చారు. ఇది గర్వ కారణం.